ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్, సిల్వర్ వీటి గురించి కమోడిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వీక్ చూస్తే గోల్డ్ చాలా పెద్ద ఎత్తున ర్యాలీ వచ్చింది. ఇది దాదాపు 78,000 నుంచి ఇప్పుడు 80,000 దాకా వచ్చేసింది. ఇది 2 days బ్యాక్ కొంచెం తగ్గి మళ్ళీ ఒక 79,800. ఇప్పుడు ఇది M6 రేట్ చెప్తున్నాను. అంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చి 24/1/2025 నాడు 80,255 ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇది 79,800కి వచ్చింది. సో ఇది ఏంటంటే హై ఫ్లక్చుయేషన్గా అవుతుంది. ఎందుకంటే అటు ఒక పక్క బడ్జెట్ ఉంది, ఒక పక్క ట్రంప్ యుఎస్ మార్కెట్లో ఆయన ఎఫెక్ట్ అంతా కూడా కనపడుతుంది. రెండో పక్క మనకి ఈ వెస్ట్ ఏషియాలో గాజాలో యుద్ధం ఆగిపోయింది. దాంతో గోల్డ్ మీద ఎక్కువ అన్సర్టనిటీని తగ్గింది కాబట్టి గోల్డ్ యొక్క ప్రెషియస్ మెటల్ యొక్క వాల్యూ తగ్గ ఛాన్సెస్ అక్కడ ఒక పక్క ఇంపాక్ట్ అవుతుంది. అలాగే రష్యా యుక్రెయిన్ వార్ సంబంధించి కూడా ట్రంప్ పెద్ద ఎత్తున యాక్టివిటీస్ చేసి దాన్ని కూడా తగ్గించాలనే ఫోకస్లో ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏమైందంటే ఈ గోల్డ్ మీద సేఫ్ హెవెన్ బెట్ ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం వరల్డ్ అంతా పీస్ఫుల్కి వస్తుంది కాబట్టి చాలామంది ఇది తగ్గే ఛాన్సెస్ ఉంది అని అనుకుంటున్నారు. కానీ వీక్లీ చార్ట్స్ ఏం చెప్తున్నాయంటే టెక్నికల్గా ఇంకా చాలా బుల్లిష్ చూపిస్తున్నాయి. వీక్లీ చార్ట్స్ ఇప్పుడే స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. అయితే 80,000 కనుక ఇది కనుక నిలబడిందంటే ఇంకా ట్రెండ్ పాజిటివే చూపిస్తుంది. కాబట్టి ఎనీ డిక్లైన్ ఛాన్సెస్ చూసుకుంటే ఎక్కడి వరకు రావచ్చు అంటే మ్యాక్సిమం 79,000 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్స్ కనపడుతుంది గోల్డ్కి. 79,000 అనేది మేజర్ సపోర్ట్ వస్తుంది. అంటే ఈవెన్ ఫిజికల్ గోల్డ్ తీసుకుంటే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఈ M6 రేట్స్ చెప్తున్నాం. సో 79,000 మేజర్ సపోర్ట్. ఇప్పుడు ప్రజెంట్ 79,500 అలా వచ్చింది. సో అలా సిల్వర్ ఇది గోల్డ్ యొక్క మెయిన్ పాయింట్. అలాగే నెక్స్ట్ వచ్చేదంతా కూడా మాఘమాసం కాబట్టి ఫంక్షన్స్ అవి ఉంటాయి. ఇండియాలో గోల్డ్ ఫిజికల్ డిమాండ్ ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ అంతా కూడా ఒక రేంజ్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గోల్డ్ తగ్గిపోతుంది అంటే ఇది ఒక 1,000 పాయింట్స్ వరకు కూడా ఛాన్స్ ఉంది, కానీ ఒక 75,000 వచ్చే ఛాన్సెస్ అయితే కష్టంగానే ఉన్నాయి. అలాగే సిల్వర్ తీసుకుంటే సిల్వర్ ఇప్పుడు 90,400 ఆ రేంజ్లో ఉంది. ఇది కొంచెం వీక్నెస్ చూపిస్తుంది. అంతకుముందు సిల్వర్ ఏంటంటే ప్రతిసారి 94,000 దాకా వచ్చి ఇప్పుడు 88,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో దాదాపు ఇది ఒక 8,000 బ్రాడ్ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు ఆ రేంజ్లో ఏమైందంటే మొన్న 16/1/2024 నాడు 93,500 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. అక్కడి నుంచి ఇప్పుడు 90,000 దగ్గరికి వచ్చింది. దాదాపు 3,000 పాయింట్స్ ఫాల్ అయింది. సో మళ్ళీ ఛాన్స్ ఎక్కడ ఉందంటే ఇది 88,000 దగ్గర మేజర్ సపోర్ట్ కనపడుతుంది. సో మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే ట్రెండ్ ఎప్పుడు బై అండ్ డిప్స్ టైప్లో ఉంది. సో సిల్వర్ అండ్ గోల్డ్ బోత్ ఆర్ డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు, అలాగే మంచి హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇదండి గోల్డ్ అండ్ సిల్వర్ మీద ప్రజెంట్. అయితే గోల్డ్ని ఓన్లీ M6లోనే చేసుకోవచ్చా, ఏ రకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చూసుకుంటే గోల్డ్ ETFs ఉన్నాయి, అలాగే గోల్డ్ బీస్ ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే గోల్డ్ ETF ఉంది. ఆ తర్వాత ఏంటంటే గోల్డ్ సావరిన్ బాండ్స్ ఉన్నాయి. తర్వాత బిస్కెట్ కొనుక్కోవచ్చు, బిస్కెట్ కొనుక్కో రూపంలో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఆర్నమెంట్స్ అనేది ఏంటంటే మనం కంపల్సరీ హోల్డ్ కొనుక్కోవాలి, మనం పెట్టుకోవాలన్న అప్పుడు మాత్రమే వాటిని యూజ్ చేసుకోండి ఆర్నమెంట్స్. సో ఇలా మనం గోల్డ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే సిల్వర్ తీసుకుంటే ఇప్పుడు సిల్వర్ కూడా ఛాన్సెస్ ఇంకా ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఇంకొక 3,000 ఛాన్సెస్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతోపాటు అడిషనల్గా క్రూడ్ ఆయిల్ ఏంటి, అది కూడా ఎక్కువ మంది ట్రేడర్స్కి స్టాక్ మార్కెట్లో కమోడిటీస్ ట్రేడ్ చేసే వాళ్ళకి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడానికి ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఒక 1 వీక్ నుంచి కూడా డౌన్ ట్రెండ్ ఉంది. ఇది 6,900 నుంచి ఫాలో అవుతుంది. ఇప్పుడు అంతకుముందు లో లెవెల్ ఏంటంటే 6,200. సో 200 దగ్గర మేజర్ సపోర్ట్ అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఫండమెంటల్ న్యూస్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆయిల్ కంపెనీస్ మీద ట్రంప్ సౌదీ అరేబియా మీద ఒత్తిడి తెచ్చి రేట్లు తగ్గించమని చెప్తున్నారు. దానివల్ల రేట్లు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. సో క్రూడ్ ఆయిల్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది. సో సెల్ అండ్ రైజ్ కాన్సెప్ట్లో దీన్ని చూసుకోవచ్చు. గోల్డ్ సిల్వర్ అయితే బై అండ్ డిప్స్ కాన్సెప్ట్లో మనం ట్రేడ్ చేసుకోవాలి. ఇదండి ఈ వీక్ క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ గురించి కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
ఇది కూడా మీరు 1-2 సార్లు ఆలోచించుకొని ట్రేడ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.